అమ్మా, నా అన్వేష్ అంట. నా అన్వేష్ వీడు పెద్ద ఆటగాడు. ఈ ఆటగాడు ఆటలో అలిసిపోయి ఏదో రోగం వచ్చి చనిపోయాడనేసి శ్రద్ధాంజలిలు గడిస్తున్నారు ఇన్స్టాలో, ఫేస్బుక్లో. అది నిజమేనమ్మా? వాడు ఆటగాడు చనిపోయాడా? చనిపోతే తిరుగమ్మా? చనిపోలేదా? మా ఆటగాడు అదర్ కంట్రీలో అన్వేష్ గాడు పెద్ద ఆటగాడమ్మా. ఆయన బతికే ఉన్నాడమ్మా. బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. అట్లా కదా, మీరందరూ ఎందుకు అట్లా పోస్టులు పెడుతున్నారు? నేనున్నాను కదా, నన్ను అడగొచ్చు కదా. మీరు మర్చిపోయి అట్లా పోస్టులు పెట్టేది ఎందుకు? చనిపోయాడు అన్వేష్ గాడని. నేను ఉండేది దేనికి? ఫ్రీ సర్వీస్ చేస్తుండేది దేనికి? ఈ ఫ్రీ సర్వీస్ బతుకున్నాడా లేదా నేను చేస్తున్నాను కదా, నన్ను అడగొచ్చు కదా. నేనేదో చనిపోయాడు అరే నా దాకా రాలేదు, ఈ మెసేజే రాలేదు, నా ఇన్స్టాలో ఎవరు పెట్టలేదే, నాకే నేను వీడియో చేయాల్సి వస్తుంది ఈరోజు. ఇంకా చనిపోయాడు పాపం నాన్ వెజ్ గాడు. ఓడు పెద్ద ఆటగాడు. ఆయన చిన్న ఆటలాడలేదు. ఆటలాడి ఇండియన్స్ అంతా భ్రమ పెట్టాడు. భ్రమ పెట్టి గొప్పోడు అనిపించాడు. ఈ రోజేమో మీరు చంపేశారు. నన్ను అడిగితే నేను చేస్తా కదా, నేను ఉన్నాను కదా, నేను చేశాను. ఇప్పుడు పూజ పెట్టా, పెద్ద పూజ చేశా. ఇప్పుడు చేసేసి చెప్తే ఇక్కడ బతికే ఉన్నాడని చెప్తుంది. మీరు అట్లా పెట్టొద్దండి, మరి ఘోరం కదా. నేనున్నాను కదా మీకు. నన్ను అడిగితే నాకు ఒక మెసేజ్ పెట్టండొచ్చు కదా మీరు. నేను చెప్తా కదా బతుకున్నాడో లేదో. చనిపోయాడని ఎట్లా పెడతారు మీరు? భలే వాళ్ళు మీరా. సరే అమ్మా, అన్వేష్ గాడికి అన్ఫాలో కొడతారమ్మా ఇండియన్స్ అంతా. అన్ఫాలో కొడతారా కొట్టరమ్మా? కొడితే తిరుగమ్మా? అన్ఫాలో కొడతారంటారు ఆయన. అన్వేష్గా నీకు అన్ఫాలో కొడతారు అమ్మా. ఇప్పుడు అన్ఫాలో కొట్టిన తర్వాత ఫాలోవర్స్ లేకపోతే యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాడికి డబ్బులు రావు కదమ్మా. అదర్ కంట్రీస్ తిరగాలంటే రూపాయి కూడా ఉండదు కదా. ఎట్లా అమ్మా వాడు బతికెట్లా? అన్ఫాలో కొట్టారంటే వాడు రూపాయి కూడా లేకుండా అక్కడే అడుక్కు తింటారా? భారతదేశంలో అడుక్కు తింటాడమ్మా. అదర్ కంట్రీలోనే అడుక్కు తింటాడంటే తిరుగమ్మా. అదర్ కంట్రీలోనే అడుక్కు తింటాడు, తిరుగుతుంది అమ్మా. వాడికి గతి లేక, మళ్ళీ ఫాలోవర్స్ లేక డబ్బు రాక వాడు తిరిగి ఇండియాకే వచ్చేస్తాడమ్మా. ఆటగాడు ఇండియాకి వచ్చేస్తాడా? ఇండియాకే వచ్చేస్తాడు. ఇండియాకైతే వచ్చేస్తాడని వస్తుంది ఇక్కడమ్మా. అరే ఎదవా, నా ఆటగాడు అంట కదరా నువ్వు. అన్వేష ఏమిరా? ఏమే సీతాదేవి అంటావు, ద్రౌపదిని తీసుకొస్తాను దీంట్లోకి. నీకు అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు సీతాదేవి గురించి. గుడిల పైన, గోపురాల పైన బొమ్మలు ఉన్నాయి, సెక్స్ బొమ్మలు అంటావు. పిచ్చోడా, నీకేం తెలుసురా? ఏం తెలియనప్పుడు మూసుకోనుండు. సీతాదేవి గురించి మాట్లాడే అంతడు రా నువ్వు ఎదవా. సీత గురించి మాట్లాడిన వాళ్ళందరూ లేచిపోయారా నీలాంటోడు ఎదవా. నీ వీడియోలంతా మేం చూడబట్టి మా ముష్టితో బతకతున్నావు నువ్వు. ముష్టోడా, తెలుసుకోరా ముందు. అరే పిచ్చోడా, ఇంతకు ముందు రోజుల్లో, ఇంతకు ముందు కాలాల్లో ఈ సోషల్ మీడియా లేదు. ఈ యొక్క సెక్స్ గురించి
ఈ యొక్క సంసారం గురించి అనేది ఎవరికి తెలియదు. దాని గురించి చెప్పాలంటే కూడా ఈరోజు చెప్తున్నారు. ఎవరైనా పెళ్ళైన వాళ్ళకి వివరంగా చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. అది కూడా అంతే. అంతకు ముందు రోజుల్లో ఎవరికి ఏం తెలియదు కాబట్టి, ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి, అది సృష్టి ధర్మం రా పిచ్చోడా. కామంతో చూడబాకరా. నువ్వు కామాంధుడు అనుకో, నువ్వు ప్రతి ఒక్కరిని వాడుతుంటావు. పెళ్లి చేసుకోకుండా ధర్మబద్ధంగా పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎంత మందినైనా చేసుకో. ధర్మబద్ధంగా పెళ్లి చేసుకోవడం అంటే దాన్ని ధర్మపత్ని అంటారు. నీలాగా చేసేవాడు వ్యభిచారి అంటారా ఎదవా. వ్యభిచారం చేసేవాడు నువ్వు కూడా మాట్లాడుతున్నా సీతాదేవి గురించే. సృష్టి కార్యం అది. బొమ్మలు ఎందుకు పెట్టారంటే విగ్రహాలన్నీ పైన ఏదైతే బొమ్మలు ఉన్నాయో సెక్స్ బొమ్మలు రకరకాల యాంగిల్లో ఉంటాయి. రకరకాల యాంగిల్స్ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని చూసి నేర్చుకునే వాళ్ళు. సంసారం అనేది అది సృష్టి ధర్మం కాబట్టి, సృష్టి కార్యం కాబట్టి పవిత్రమైంది. అది హిందూ ధర్మంలో పవిత్రమైంది కాబట్టి దాన్ని పవిత్రంగా భావిస్తాం అన్నమాట. అందుకనే ఆ బొమ్మలు ఈ యొక్క గోపురాల పైన పెట్టారు. దాన్ని చూసే నేర్చుకునేవాళ్ళు. ఈరోజు నీ వీడియోలు చూసి నేర్చుకుంటున్నారా? నువ్వు కూడా టెంపుల్ పైన బొమ్మవు కాదు. నువ్వు ఎక్కడో వీధుల్లో తిరిగే బొమ్మవు. నిన్ను చూసి నేర్చుకుంటున్నారు ఇప్పుడు సొసైటీలో. నువ్వు కూడా ఒక రకంగా మంచిదేరా. ఎందుకంటే నిన్ను చూసే కొంతమంది నేర్చుకొని సంసారాలు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు టెంపుల్స్ పైన ఎక్కడా లేవు కదా. నీలాంటి ఎదవలు అంతా అంటున్నారు అనేసి టెంపుల్స్ పైన గోపురాల పైన అటువంటి సెక్స్ బొమ్మలు పెట్టట్లేదు. ఎందుకంటే నీలాంటి ఎదవలు ఎక్కువ అయిపోయారు కలియుగంలో. ఇంతకుముందు ఎందుకు పెట్టారంటే అదే కారణం.